Hi, I'm Rakesh, recent graduate in a stream of Electronics and Communication Engineering. I recently got placed in Gridlex company with a package of 4.2 LPA. నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకు 10,000 కోడర్స్ ఎందుకు నచ్చింది అంటే, నేను కమ్యూనికేట్ అయినప్పుడు నాకు ఓన్లీ టెక్నికలే చెప్పము, లైక్ కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తాం, యాప్టిట్యూడ్ బిల్డ్ చేస్తాం, వే ఆఫ్ థింకింగ్ బిల్డ్ చేస్తాం, లైక్ అప్రోచ్ ఎలా ఉంటుంది, మల్టిపుల్ అప్రోచెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇప్పుడు ఒక వేనే చెప్తారు, లైక్ అలా మల్టిపుల్ అప్రోచెస్ చెప్తా అన్నందుకు నాకు కొంచెం ఎక్సైట్ అయ్యాక నాకు 10,000 కోడర్స్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, బాగా అట్రాక్టివ్ గా అనిపించింది ఆ ఆస్పెక్ట్ లో. నాకు 10,000 కోడర్స్ మీద ట్రస్ట్ ఎందుకు వచ్చింది అంటే, నేను చాలా ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసేటప్పుడు కొంతమంది చాలా ఏదో సాఫ్ట్ వేలో గోల్డ్ కోటింగ్ టైప్ లో చెప్పారు, కానీ రియాలిటీ ఎవరు చెప్పలేదు నాకు. ఓపెన్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఐటీ సెక్టర్ ఎలా ఉంటుంది అని. నాకు ఆల్రెడీ ఐటీ సెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ నాకు అలా చెప్పకుండా కొంచెం వేరే విధంగా చెప్పారు. కానీ నాకు 10,000 కోడర్స్ ఒక రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేసింది, లైక్ రియల్ మార్కెట్ ఎలా ఉంటుంది, రియల్ సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుంది, మనం దానిలో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, లైక్ నాకు పర్సనల్ గ్రోత్ ఎలా ఉండాలి, ఎలా గ్రోత్ చేసుకుంటే మనకి ప్లస్ అవుతుంది అన్న ఆస్పెక్ట్స్ నాకు ఫస్ట్ డెమో క్లాస్ లోనే చెప్పడం వల్ల నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ట్రస్ట్ అనేది చాలా బిల్డ్ అయింది. నేను ఈ ప్రోగ్రామ్ మేనేజర్స్ కానీ సపోర్ట్ ట్రైనర్స్ కానీ ఎక్కువ కాన్సెప్ట్ అనేది ఎక్కువ వినలేదు చాలా ఇన్స్టిట్యూట్స్ లో. లైక్ నాకు ఒక ట్రైనర్ వస్తాడు, జస్ట్ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతాడు అని మాత్రమే చెప్పారు. లైక్ నాకు 10,000 కోడర్స్ లో ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ మేనేజర్ అంటూ మీకంటూ ఒక క్లాస్ కంటూ సపరేట్ గా ఉంటారు. వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ ని కానీ, మీ ప్రెజెన్స్ ని కానీ, మీ అటెండెన్స్ ని కానీ, మీ అసెస్మెంట్స్ ని కానీ అన్ని మానిటర్ చేస్తూ, మనం ఎక్కడ ల్యాగ్ ఉన్నాం, మనం ఎక్కడ బాగున్నాం అని ఎంకరేజ్ చేస్తూ ఇంకా బాగా పుష్ చేస్తారు. లైక్ మన ఫీడ్బ్యాక్ కానీ మనకు హెల్ప్ చేయడానికి అన్ని ఆస్పెక్ట్స్ లో ట్రై చేస్తారు. నేను 7 to 8 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా 9th ఇంటర్వ్యూలో నేను ప్లేస్ అయ్యాను.